ఒక హంతకుండా అవడానికి ఏం చేస్తుంది లోక ప్రేమ? లేకపోతే అతనే ఏమైపోతున్నాడు, చచ్చిపో లేకపోతే సావు. ఈరోజు చూస్తుండగా ఎంతో మంది చెల్లెల్ని నడి రోడ్డు మీద ఏం చేస్తున్నారండి? ప్రేమ విఫలం అయిపోయిందని పొడి చేస్తున్నారు. నిన్న ఏదో న్యూస్ చూశాను మళ్ళీ. లేకపోతే ప్రేమ విఫలం అయిపోయిందని ఆ బాధ డిప్రెషన్ తట్టుకోలేక ఆ తమ్ముడు ఏమైపోతున్నాడు, ఊరేసుకుంటున్నారు. సగంలోంచి వచ్చిన ప్రేమ గురించి ఆలోచిస్తున్నారు కానీ తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రుల ప్రేమని గుర్తించట్లేదండి. వారు ఏ విధంగా బాధపడతారో నాకు ఆలోచన లేదు. నేను చావు దగ్గర కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నాను తెలుసా? ఏ విధంగా తెలుసా? మీ ఒరిజిన్నే బోల్డ్ మంది అవసే, మీ ఒరిజిన్నే బోల్డ్ బ్యాండలు దిగిపోయాయి, మీ ఒరిజిన్నే కలంగా అనేకులు వచ్చేస్తున్నాయి. కానీ నేను చస్తే నా తల్లి బాధపడితే నా తండ్రి బాధపడతాడు, అయ్యో వారిని చూసుకున్న వారు ఎవరున్నారు అనే ఆలోచన లేదు నాకు. సావు దగ్గర కూడా స్వార్థమైనది. అటువంటి పరిస్థితుల్లో ఉండగా ఆ రోజు జీవంగల దేవాతి దేవుడు మళ్ళీ ఒకరిని పంపించారండి. ఆమె ఎవరంటే ఇందాక అన్నయ్య చెప్పారు కదా, సకన్య, మా పెద్దక్క దుర్గాదేవి గారు. ఆమె కూడా నిజమైన దేవుడిని యేసుప్రభు అని లోక రక్షకుడిని అంగీకరించి బాప్తిజం పొందుకొని కృపగా ఆ రోజు నా దగ్గరకు వచ్చారు. ఒకటే మాట అన్నారు, సాయి నువ్వు చాలా పాపాలు చేసావు, నువ్వు చాలా అతిక్రమములు చేస్తా వచ్చావు. ఒక పక్క ప్రార్థన అంటున్నావు, ఇంకో పక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఎవరు చూడట్లేదు అనుకున్నావా సాయి? ఒక పక్క ప్రార్థన అంటున్నావు, లోకానుసారంగా జీవించేస్తున్నావు. యేసుప్రభు వారి మార్గం అంటే అల్లటప్ప అనుకుంటా ఉన్నావా? ఒక పక్క ప్రార్థన అంటున్నావు, నిగర్వీగుతో జీవితాన్ని జీవిస్తా ఉన్నావు. సాయి చాలా పాపాలు చేసావురా నువ్వు, చాలా పాపాలు చేసావు. ఇదిగో నేను నమ్ముకున్న దేవుడు కరుణామయుడు ఆయన సాయి. నేను నమ్ముకున్న దేవుడు కృపగల దేవుడు ఆయన సజీవుడు, ఆయన అతిక్రమముల్ని క్షమించేవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు సాయి. సాయి దేవుడు నీ బ్రతుకుని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవుడు చేసిన అతిక్రమం ఆయన దగ్గర ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు అంటా ఉన్నారండి. ఆ రోజు ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన నేను మా అక్క చెప్పిన మాటకి లోబడ్డాను. అంటే మా అక్క మాటలు కూడా ఎన్నో మార్లు నేనేం చేయలే, లోబల్లా. దేవుడు ఎన్నో మార్లు ఎవరి ద్వారా? అక్క ద్వారా హృదయం అనేది తలుపుతున్నా సరే నేనేం చేయట్లా, లోబడట్లేదు. ఆనాడు మరణ పడకల మీద ఉంటా ఉన్నాను నేను అనుకుంటాను అది నా ఆఖరి అవకాశం. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషి బాగుపడాలి, మారు మనిషి పొందుకోవాలని ప్రతి ఒక్కసారి ఏం చేస్తూ ఉంటారు? అవకాశాలు ఇస్తూ ఉంటారు. చాలా మంది అవకాశాలు సద్వినియోగం చేసుకుని బాగుపడ్డారు, చాలా మంది అవకాశాలని దుర్వినియోగం చేసుకుని ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. వారి గమ్యం ఆలోచిస్తేనే భయం వేస్తూ వస్తుంది. ఇప్పుడైతే ఆ రకంగానండి ఆ అక్కగారు చెప్తున్నారు, మా అక్కగారు, సాయి వెళ్ళి అతిక్రమంలో ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఒక ఆచరణ భక్తి ఉండేది కదా, ఒక రోజు నాకు ఎత్తి స్నానం చేసి వచ్చి ఏం చేసేవన్నమ్మా? ప్రార్థన చేసేవాడిని. ఆ రోజు మోకాలు వేశాను. ఆ రోజు